రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్లి తిరిగి వస్తూ కాకినాడకు చెందినటువంటి ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నిర్మాతలు దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా స్పందించారు. ప్రస్తుతం అయితే కాకినాడకి దిల్ రాజు గారికి సంబంధించినటువంటి టీమ్ మెంబర్స్ అయితే వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చారు. ఆర్థికంగా కూడా సాయం చేసిన పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏం చెప్పారు మీకు దిల్ రాజు గారు? ఇక్కడికి వచ్చి కుటుంబాలను పరామర్శించారు మీరు. ఏం తెలిసింది? అంటే ఈరోజు ఉదయమే దిల్ రాజు గారి దృష్టికెళ్ళిందండి ఈ విషయం. హుటాహుటిన మాకు కబురు పెట్టి మన సత్యనారాయణ రెడ్డి గారు నాతో ప్రొడ్యూసర్ గారికి కూడా కబురు పంపించి, మీరెళ్లి ముందు ఆళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోండి అని చెప్పి చెరొక రూ. 5,00,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మనం వాళ్ళ కుటుంబంలో ఈవేళ జరిగిన లోటునైతే తిరిగి తీసుకురాలేం కానీ, ఎంతో కొంత ముందు ఆర్థిక సాయం అయితే చేయండి. తర్వాత ఫ్యూచర్‌లో ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించి హెల్ప్ కూడా చేద్దామని చెప్పారు. దీని గురించి చరణ్ గారు కూడా చాలా బాధపడ్డారండి. ఎందుకంటే ఈ అబ్బాయి పేరు చరణ్ అవ్వడం వల్ల కూడా ఆయన చాలా, చాలా దుఃఖంతో ఉన్నాడాయన. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా స్పందించారు. డిప్యూటీ సీఎం గారు కూడా. అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నామండి. అది. మీరు చెప్పండి, ప్రొడ్యూసర్‌గా మీకెలా అనిపించింది ఈ విషయం తెలియంగానే? దిల్ రాజు గారు మీకేం చెప్పారు? ఏమనిపించడం అంటే ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ మీదే ఈ 15, 20 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇది వెరీ కేర్‌ఫుల్‌గా చేయాలి. చేయకపోతే కుదరదు. కొన్ని పరిస్థితుల్లో ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి చెయ్యాలి అని. ఇవన్నీ కూడా ఆలోచించి ఇక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందామని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఆయన కూడా రానన్నారు. వద్దని చెప్పారు. కానీ ఫ్యాన్స్ ప్రెజరు ఆయన మీద ఉంది. అందరి మీద కూడా ఫ్యాన్స్ ప్రెజరు ఇదంతా ఉంది. సరే ఈవెంట్ ప్లాన్ చేశారు. అంతా బానే ఆయన పదే పదే చెప్తున్నారు. ఏ ఈవెంట్ జరిగినా ప్రతి హీరో, డైరెక్టర్లు అందరూ కూడా ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నారు. కానీ ఇంక ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇక మనం ఎవరో దీన్ని కావాలని కోరుకునేది కాదు. ఇది కాదు. ఇక జరిగింది. ఇక జరిగిందంటే యాక్చువల్లీ ఈరోజు నేను జర్నీ ఎందుకంటే గేమ్ చేంజర్ ఫినిషింగ్స్ ఏదో ఉంటే అన్నీ చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ఆగా. వెళ్తే సరే ఆగి రాయుడు గారు అంటే ఉదయరాజు గారు, రాయుడు గారితో కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మనం చేయగలిగింది ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా అయితే ఆర్థిక సాయం ఈ చిన్నదే ఇది అందించండి. తర్వాత పరిస్థితులు జనసేన వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకుంటాం మేము. తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఏంటి అనే దాని మీద మేము ముందుకి అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇలాంటి బాధాకరమైన విషయాల్లో మనం ఎందుకన్నా ఇక్కడ స్పందించడం కూడా ఇది కాదు. అయితే ఈ విషయం చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఈవెంట్‌కి సంబంధించి జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన నేపథ్యంలో ప్రొడ్యూసర్ తరపున దిల్ రాజు గారు ఆయన టీమ్‌ని పంపించారు. మరోవైపు ఇదే అంశంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఒక రూ. 5,00,000 పార్టీ తరపున ఇవ్వడంతో పాటు ప్రభుత్వం తరపున కూడా ఏ విధంగా సాయం అనేది ఆయన కార్యాలయ సిబ్బందికి కూడా ఆదేశించడం జరిగింది. మనతో పాటు ప్రస్తుతం జనసేన నాయకులున్నారు. రమేష్ గారు, ఏంటి సార్ ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గాని? మీ పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి? ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంఘటన జరుగుతుందేమో అని చెప్పి కూడా ఆయన ఈవెంట్‌కి ఈ కార్యక్రమానికి కూడా రానని చెప్పడం, ఆయన ఈ కార్యక్రమాలు చేయకుండా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా ఆయన ఉండటం జరుగుతుంది. ఎందుకంటే యువత వాళ్ళంటే అభిమానం చొప్పున ఎక్కువగా రావడం, ఇలాంటి ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరుగుద్దేమో అని కూడా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆయన మాకు తెలిసి జగ్గంపేట నుంచి రావులపాలెం దాకా కూడా ఒక ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులను ఏదైతేనే మా జన సైనికుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కుర్రోళ్ళని పంపించే ఏర్పాటు కానీ, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడం కానీ, అందరినీ చేయమని ఆర్గనైజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ అనుకోని సంఘటన ఇలా జరిగింది. దానికి కూడా ఆయన మాట్లాడిన ఆ రోజు అక్కడ స్పీచ్ ఆయన మాట్లాడిన అరగంటలో కూడా ఒక 15 మినిట్స్ ఇదే జాగ్రత్త మీ తల్లిదండ్రులు చూస్తుంటారు, అక్కడ మీ గురించి మీ కుటుంబ సభ్యులు చూస్తుంటారు, అదే నాకు బాధ కింద ఉందని కూడా చెప్పడం జరిగింది ఆయన పదే పదే. అయినా అనుకోకుండా ఈ సంఘటన జరిగింది కాబట్టి ఆయన వెంటనే స్పందించడం, వెంటనే చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి దిల్ రాజు గారిని వాళ్ళ టీంని కూడా ఇక్కడికి వెళ్ళమంటాం. అలాగే జనసేన నాయకులు మమ్మల్ని కూడా, అలాగే మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు ఇక్కడ లేకపోవడం వల్ల, లేకపోతే ఆయన కూడా ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించడం, వీళ్ళకి ఏమైనా కావాలితే కూడా చూడమని పార్టీ తరపు నుంచి పూర్తి ఆదేశాలు ఉన్నాయి మాకు. కాబట్టి తప్పకుండా ఈ కుటుంబాలని ఆదుకుంటామని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయన పార్టీ తరపున ఒక మనిషికి ఒక 5 లక్షలు ప్రకటించడం జరిగింది. అలాగే వీళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం తరపున కూడా ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి
వీళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ తరఫున చూసుకుంటామని చెప్పి తెలియపరుస్తుంది. నమస్కారం. దాంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చేతికి అంది వచ్చిన సమయంలో చాలా దురదృష్టకరమైన సంఘటనలో మీ మనవడిని కోల్పోయారు. అసలు ఏంటి సార్ మీ మనవడు పరిస్థితి ఏంటంటే కుటుంబ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ బిడ్డ లేడు. ఎలా జీర్ణించుకోబోతున్నారు? ఎలా ఉంటుంది భవిష్యత్తు? తల్లి, తండ్రి స్పృహలో లేరండి. వాళ్ళు చేతికి అందొచ్చిన కొడుకుని కోల్పోయిన నిన్నటి నుంచి బాధలో ఉన్నారండి. ఏడుస్తూ ఉన్నారండి. దానివల్ల వాళ్ళకి మాట్లాడే స్థితిలో లేరండి. వాళ్ళ తాతయ్యగా నేను మాట్లాడుతున్నానండి. వాళ్ళకి జీవనాధారం కుర్రోడు ఒక్కడే అండి. ఇద్దరు అక్కలండి. పెళ్ళిడికి వచ్చారండి ఇద్దరును. ఇద్దరు అక్కలకి జీవనాధారం కోల్పోయాడు. తండ్రి అయితే అంతంత మాత్రం అండి. కూలి పని, నాలి పని చేసుకుంటాడు. తల్లి అయితే 4 ఇళ్లల్లో పనులు చేసుకొని జీవనాధారం సాగుతుందండి. పెళ్ళిళ్ళ గురించి వీళ్ళ ఇద్దరు పెళ్ళిళ్ళు ఆడి మీదే ఆధారపడి ఉందండి. దాన్ని బట్టి ప్రభుత్వం తరపుని, జనసేన తరపుని పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ మేము టీవీలో చూసామండి. ఆయన చాలా ఇదిగా చెప్పారండి. కాకపోతే దురదృష్టం కొలిది ఇలాగ కోల్పోయామండి ఇద్దరిని. అందువల్ల మాకు చాలా బాధగా ఉందండి. అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ ఇంటిలో మృతి చెందినటువంటి యువకుడి పేరు కూడా రామ్ చరణ్. అంటే అంత అభిమానంగా ఆ హీరో పేరునే అభిమానంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ యువకుడికి పెట్టడం జరిగింది. అయితే ఈ ఘటనలో అతను మృతి చెందడం, మరోవైపు ఇతని స్నేహితుడిగా ఉన్నటువంటి మణికంఠ ఇద్దరు కూడా 20 ఏళ్ళు దాటినటువంటి యువకులే. ఈ మధ్యనే డిగ్రీలు కంప్లీట్ చేశారు. ఉద్యోగాల్లో ఇప్పుడు స్థిరపడతా ఉండి తన కుటుంబాలని ఆదుకుంటారని చెప్పేసి వాళ్ళంతా భావిస్తున్న తరుణంలో ఇటువంటి ఘటనలో వాళ్ళు మృతి చెందడం అత్యంత బాధాకరం. దీనికి సంబంధించి దిల్ రాజు గారితో పాటు అటు పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా స్పందించారు. ప్రస్తుతానికైతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు చొప్పున తమ వంతు సాయం చేస్తామని కూడా చెప్పారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే అవసరమైతే వీళ్ళ కుటుంబాలని మరింత ఆదుకునేందుకు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా కృషి చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించిన పరిస్థితి.